తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చు. నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు వచ్చి వచ్చాయి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది కావా వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే తినవరా తినవరా తినవరా. నమస్కారం బా. ఏడు సార్లు వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా. స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ ఏంట్రా? మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటా కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. నాకు పట్టిన గతి చెప్పండి. ఓహో మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. రూట్ అంటే బీటేసే రూటు. అంటే మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. కలిసిపోయాను కదా. మంది మందుంటే మేము తాగమా? మందు లేదా? ఏ హెల్ప్ చేస్తావు? మందు కావాలి, ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్ తో మంది వేస్తాం తెలుసా? పడతారండి అలాగా. ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆవా జిహాదో. జిహాద్ ఏ జిహాద్. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? ఆడెక్కడున్నాడా కనపడుతున్నాడా? ఆడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్. పక్కన పిలిస్తే ఎంతమంది వచ్చారేంట్రా?